హాయ్ అందరికి హాయ్ అందరికి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం గవల ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడైతే నేను 750 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీనికి 500 గ్రామ్స్ ఆఫ్ రవ్వ పడుతుంది. ఇందులో టేస్టింగ్ సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మరిగించిన నెయ్యి లేదా డాల్డా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి బాగా మిక్స్ అయినట్టు, లేదంటే ఇంకా గియ్యి పడుతుందని అర్థం. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసిన పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిపై ఒక తడి క్లాత్ వేసి 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందాక కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని గవ్వల్లా చుట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వ స్టాండ్ కానీ లేకపోతే దువ్వెనైనా వాడవచ్చు, కాకపోతే అది కొత్తదై ఉండాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలో ఇందాక మనం చేసుకున్న గవ్వల్ని వేసి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే నేను 300 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. దీనికి టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పడుతుంది. ఈ బెల్లం లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇలాచీ వేసుకొని మనం ఇందాక చేసుకున్న గవ్వలు వేసి కలపడమే. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ. సబ్స్క్రైబ్.